తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. దేశానికి మంచి పేరు తెచ్చేలా యువత క్రీడల్లో రాణించాలని నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 17 బృందాలకు 2 రోజుల పాటు జరగనున్న జేఎన్టీయూ సెంట్రల్ జోన్ ఇంటర్ కాలేజియేట్ ఫుట్బాల్ టోర్నమెంట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ప్రపంచంలో అత్యధిక క్రీడాభిమానులున్న ఆట ఒక ఫుట్బాల్ మాత్రమేనని, ఈ క్రీడలో నైపుణ్యాన్ని పెంచుకుని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలేజీ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, కాలేజీ పీఈటీ, ఎన్ఎస్ఎస్ సిబ్బంది పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్నటువంటి జేఎన్టీయూ లెవెల్ 1కి ఫుట్బాల్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. దానికి ఎంతో ప్రేమగా ఆహ్వానించినటువంటి అందరికీ వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్లేయర్స్ అంతా బాయ్సే. ఇప్పుడు నేనైతే ఫుట్బాల్ ప్లేయర్ కాదు, నేను ఒరిజినల్ గా ఖోఖో, వాలీబాల్ స్టేట్ ప్లేయర్ని. కానీ రన్నింగ్ కూడా 200 మీటర్స్ పరిగెట్టేవాడిని. కానీ నేను ఫుట్బాల్ విపరీతంగా చూస్తా. ఆల్మోస్ట్ ప్రతి ఈపీఎల్ కానీ, బుందెస్లీగా కానీ, లాలీగా కానీ కంపల్సరీగా నేను చూస్తా. అయితే అదే ఫ్రెంచ్ లీగ్ కూడా చూస్తా. ప్రతి క్లబ్ లో ఉన్న టాప్ ప్లేయర్స్ అందరూ కూడా చూస్తాను. నేను వరల్డ్ కప్ కూడా ఒక్క మ్యాచ్ కూడా వదలను. ఆల్మోస్ట్ అర్జెంటీనా ఆడిన మ్యాచ్లు అయితే ఇంకా అన్ని చూసేసా. కారణం ఏంటంటే నేను మారడోనా ఫ్యాన్. అంటే నేను కొంచెం మీకన్నా వయసు పెద్దోండి కనుక మా టైంలో పీలే తర్వాత బ్యాచ్ మాది. పీలే అప్పుడు పీలేకి ఉండేవాళ్ళు. తర్వాత మేము మారడోనా ఏరాలో ఉన్నాం కనుక మారడోనానే ఆల్మోస్ట్. మారడోనా చనిపోయినప్పుడు అయితే నేను ఫేస్బుక్ లో చాలా పెద్ద పోస్ట్ పెట్టా. అంటే నాకు ఫేస్బుక్ 5000 ఉంటారు మ్యాక్సిమం పెట్టా. అయితే తర్వాత మెస్సీ అంటే ఇష్టం. సో మాకేంటంటే ఇన్స్పిరేషన్. మేము ఆడలేం. మీరు ఆటగాళ్ళు, మీరు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన వాళ్ళు. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఆంధ్రాలో కూడా ఫుట్బాల్ మరీ ఏమీ లేదు. సో మీరు ఇప్పుడు మీ భుజ స్కంధాల మీద ఉన్నది ఏంటంటే మీరు మంచి ఫిట్నెస్ పెంచుకుని మంచి నైపుణ్యం సాధించి 90 మినిట్స్ కలిసి 120 మినిట్స్ ఆడే కెపాసిటీ మీరు సాధించినప్పుడు ఖచ్చితంగా మనకి 100% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మన భారతదేశాన్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఫుట్బాల్ భారతదేశం అంటే క్రికెటే కాదు, తజ్మా ఆటలు కూడా ఉన్నాయని చూపించాలి భారతదేశానికి. దాంట్లో ప్రధానమైనది మీకు ఫుట్బాల్ లో పైకి వస్తే మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అవుతారు. వరల్డ్ లో కాస్ట్లీయెస్ట్ గేమ్ ఇదే, అది మోస్ట్ పాపులర్ గేమ్ ఇదే. వరల్డ్ కప్ జరిగినంత మొత్తం ఇది పాపులారిటీ కానీ చూసేది కానీ ఇంకెక్కడ ప్రపంచంలో ఏ దానికి కూడా లేదు. ఒక సూపర్ బౌల్ ఆ రోజు చూస్తారు. సూపర్ బౌల్ దేనికి చేస్తారు? అది ఫుట్బాల్ కానీ అమెరికన్ ఫుట్బాల్ అది. మీరు ఆ విధంగా ఎదగాలని ఆశిస్తూ మరి ఇంత మంచి టోర్నమెంట్ కి ఆతిథ్యం ఇచ్చినటువంటి స్వర్ణాంధ్ర కాలేజీకి, మరి ఆ కాలేజీ చైర్మన్ అయినటువంటి కేఎస్ గారికి అందరు కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకొని ముగిస్తున్నాను. ఏపీలో రాజ్యాంగ విరుద్ధ పాలన సాగుతుందని, కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అసలు పట్టించుకోవడం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. సోమవారం రాజ్యాంగంపై రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న టీడీపీ ప్రభుత్వం 86,000 కోట్లను దారి మళ్లించిందని ఆరోపించారు. తామెప్పుడూ నిధులను మళ్లించలేదని, అనేక పథకాల ద్వారా పేదలకు నిధులు చేరవేశామని గుర్తు చేశారు. వైసీపీ నేతలను కుట్రపూరితంగా ప్రలోభాలకు గురిచేసి తమ పార్టీలోకి లాక్కున్నారని టీడీపీపై విమర్శలు చేశారు. ప్రలోభాలతోనే వైసీపీకి చెందిన నేతలను టీడీపీ లాక్కుంటుందని మండిపడ్డారు. Sir, TDP in Lok Sabha, sir, his turn will come. Please. And he can speak whenever his turn comes, sir. TDP in Lok Sabha is talking about, sir. आपका समय जा रहा है. आपका समय जा रहा है, please. Sir, TDP, Telugu Desam Party, which is alliance partner of NDA, is talking about the violation of directive principles of state policy. Directive principles of state policy under Article 46. Sir, I would like to know from Telugu Desam Party members and also from NDA, because they are all NDA alliances. Do they know about the DPSP, Directive Principles of State Policy? They are not justiciable, and they are not implemented, and you can't go to the court for the violation. First of all, we have not violated. Jagan Mohan Reddy ji has not violated any Directive Principles of State Policy, and this allegation is false and incorrect. This is what happens when you govern the state without reading the constitution. That is applicable to TDP, sir.
Sir, Article 46, Article 46, Article 46, Article 46 of the Constitution of India states that state must promote the educational and economic interest of the weaker sections of the people, especially scheduled caste and scheduled tribes. Sir, second point is protect these groups from the social injustice, from all forms of exploitation. This is what Article 46 says. I really don't understand how the TDP member in Lok Sabha could say that. माननीय विजय साई रेड्डी जी, चूंकि आप किसी I am not naming anybody, sir. But those allegations you have to substantiate and give it here. Yeah, You have to give it by evening today. I will give the speech, I will authenticate and then give the speech to you, sir, to your good self, sir. Sir, what I am trying to say is, it is totally false. And why I am highlighting this is, they are the partners, alliance partners of NDA. That's why I am highlighting this, sir. Sir, in fact, YSRCP, rather than this allegation of 86,000, diversion of 86,000 crores is falsely made. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్ ప్రమాణ స్వీకారం చేయగా బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య సభలోకి అడుగుపెట్టారు. చైర్మన్ జగదీప్ ధన్కరీ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తొలిసారిగా రాజ్యసభ సభ్యునిగా టీడీపీ నుంచి సానా సతీష్ సభలో అడుగుపెట్టారు. కొద్ది రోజుల క్రితం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీకి బలం లేకపోవడంతో 3 రాజ్యసభ స్థానాలు కూటమికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. ఏపీలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి సానా సతీష్, బేద మస్తాన్ రావులను ఎంపిక చేయగా బీజేపీ ఆర్ కృష్ణయ్యకు ఛాన్స్ ఇచ్చింది. మోపిదేవి వెంకటరమణ, బేద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నికలు వచ్చాయి. श्री रायगा कृष्णయ్య He is my friend, sir, who has been snatched away, sir. This will not go on record. యాగా కృష్ణయ్యను నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వాడనై శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగిందుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యము శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. దేశంలో జమిలీ ఎన్నికలు రావడం మంచిదేనని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ అనే నినాదం మంచిదన్నారు. దానివల్ల వ్యయం భారీగా తగ్గుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు అన్ని ప్రోగ్రెసివ్గా ఉంటాయన్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే దేశాభివృద్ధిపై దృష్టి సారించే అవకాశం ఉంటుందన్నారు. జమిలీ ఎన్నికల బిల్లును త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెడతామని పెమ్మసాని తెలిపారు. అన్న నందమూరి తారక రామారావు గారు వారి విగ్రహాన్ని ఎక్కడ అయినా ఎన్నిసార్లు అయినా సరే ఇలా ఆవిష్కరించుకోవటం అనేది వీధిలో నీతి నిజాయితీ పేద ప్రజల కోసం పాటుపడే ప్రభుత్వాన్ని గుర్తు చేసేటువంటి పరిస్థితి. ఈరోజు తుళ్ళూరు ప్రాంత ప్రజలు చూస్తూ ఉంటే మళ్ళీ ఒక పండగ వాతావరణం, ఒక ఎలక్షన్ వచ్చిన మూడులో ఉంది. జనరల్గా వితిన్ 6 monthsలో ఇంత పండగ వాతావరణం అనేది రేరు. అంత ఆనందంగా ఉన్నారు ప్రజలు.
ఇలా అన్నగారి విగ్రహాలు కానీ ఆయన పుట్టినరోజులు కానీ చేసుకోవడం మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది. మీకు తెలుసు అమరావతి గత 5 సంవత్సరాలు తీసుకుంటే బీడు పట్ల భూములు, ముళ్ళు పెరిగిన చెట్లు, రోడ్లు గుంతలు పడ్డ రోడ్లు, ఈ విధంగా చెదిరిన కళలు. అలాంటి అమరావతి ఈరోజు అద్భుతమైనటువంటి రోడ్లు, ఆగిపోయిన కట్టడాలన్నీ మళ్ళీ ముందుకు వెళ్ళటం, 15,000 కోట్ల రూపాయలు, ఇవన్నీ చంద్రబాబు గారు పట్టుదల. ఈ అమరావతి నగరాన్ని తెలుగువారు గర్వపడే విధంగా, ప్రపంచం అంతా మన వైపు చూసే విధంగా చేయాలనేటువంటి ఆయన సంకల్ప బలం ఈరోజు 15,000 కోట్ల రూపాయలు తీసుకురావటం కానీ, లేకపోతే ఇవన్నీ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి, పండగ వాతావరణం, అన్ని వర్గాల ప్రజలు అందరికీ పనులు దొరకటం కానీ చాలా ఆనందంగా ఉంది ఈరోజు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పోలవరం ప్రాజెక్టు సందర్శించిన సీఎం చంద్రబాబు, ప్రాజెక్టు ఇంజనీర్లతో పలు అంశాలపై సుదీర్ఘ చర్చ. ఉప్పలగుప్తం మండలం ఎస్ యానం బీచ్ లో ఉమెన్స్ వాలీబాల్ పోటీలు డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో నిర్వహణకు ఏర్పాట్లు. దేశంలో జమిలీ ఎన్నికలు మంచిదేనన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, త్వరలోనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినట్టు స్పష్టం. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా 3 ఎంపిక, ప్రమాణ స్వీకారం చేయించిన చైర్మన్ జగదీప్ ధన్కర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.